మహాభారతంలో అందర్నీ అత్యంత ఉత్కంఠకు గురిచేసే ఊహ ఇది. ఒకవేళ కర్ణుడు తానే జ్యేష్ఠ పాండవుడిననే నిజం తెలుసుకొని కురుక్షేత్ర యుద్ధానికి ముందే పాండవుల వైపు వచ్చి ఉంటే ఏం జరిగేది? పైకి చూస్తే ధర్మం చాలా సులువుగా గెలిచేది, కౌరవులు ముందే లొంగిపోయేవారు అనిపిస్తుంది. కాని మహాభారత అంతఃసూత్రాలను, ఆనాటి రాజకీయ దైవిక వ్యూహాలను పరిశీలిస్తే దీని వెనుక ఎవరికీ తెలియని కొన్ని భయంకరమైన ట్విస్ట్లు, అసలు రహస్యాలు దాగి ఉన్నాయి. కృష్ణుడు వేసిన పాచిక, కర్ణుడు తిరస్కరించిన సామ్రాజ్యం. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి దగ్గరకు వెళ్లి అసలు రహస్యం చెబుతాడు. నువ్వు రాధేయుడివి కావు, కౌంతేయుడివి, అంటే కుంతీపుత్రుడివి. నువ్వు పాండవుల వైపు వస్తే నువ్వే పెద్దన్నవి కాబట్టి హస్తినాపుర సామ్రాజ్యానికి నువ్వే మహారాజువవుతావు. ద్రౌపది నీకు పట్టమహిషి అవుతుంది. అర్జున భీములు నీకు సేవకులుగా ఉంటారు అని ఆఫరిస్తాడు. కాని కర్ణుడు దాన్ని తిరస్కరించాడు. ఎందుకు? కృతజ్ఞత. లోకమంతా తృణీకరించినప్పుడు దుర్యోధనుడు తనకు అంగరాజ్యాన్ని ఇచ్చి గౌరవించాడు. ప్రాణస్నేహితుడిని వదిలిరావడం కర్ణుడికి ఇష్టం లేదు. ఆధ్యాత్మిక రహస్యం. కర్ణుడికి తెలుసు, కృష్ణుడు ఉన్నవైపు ధర్మం ఉంది, కౌరవులు నశించడం ఖాయమని. అయినా సరే స్నేహం కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు, కాని సామ్రాజ్యం కోసం పక్షం మార్చలేదు. ఒకవేళ కర్ణుడు పాండవులతో కలిసి ఉంటే ఏం జరిగేది? ఒకవేళ కర్ణుడు కృష్ణుడి మాట విని పాండవుల వైపు వచ్చి ఉంటే చరిత్ర ఇలా మారిపోయేది. ద్రౌపది మానసిక సంఘర్షణ మరియు కురువంశంలో చీలిక. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడిని సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని అవమానించింది. దానికి ప్రతీకారంగా కర్ణుడు సభలో ద్రౌపదిని బంధకి, అంటే విలాసవతి అని నిందించాడు. ఇప్పుడు అదే కర్ణుడు పెద్దన్నగా పాండవుల వైపు వస్తే ధర్మశాస్త్రాల ప్రకారం ద్రౌపది అతనికి కూడా భార్య కావాలి, లేదా జ్యేష్ఠుడి భార్యగా గౌరవించాలి. తనను అంతగా అవమానించిన వ్యక్తిని భర్తగా లేదా ఇంట్లో పెద్దగా ద్రౌపది ఎలా అంగీకరించగలదు? ఇది పాండవుల ఇంట్లోనే ఒక పెద్ద అంతఃకలహానికి దారితీసేది. దుర్యోధనుడి మానసిక పతనం మరియు ముందే యుద్ధం. దుర్యోధనుడు నమ్మిన ఏకైక అస్త్రం, కొండంత అండ, కర్ణుడు. కర్ణుడే గనక పక్షం మారితే దుర్యోధనుడు మానసికంగా పూర్తిగా విరిగిపోయేవాడు. అయితే అతను శాంతికి ఒప్పుకునేవాడా? ఖచ్చితంగా లేదు. శకుని కుట్రలతో మిగిలిన 99 మంది తమ్ముళ్లతో కలిసి పాండవులపై ముందే దొంగదెబ్బతీయడానికో లేదా విషప్రయోగం చేయడానికో ప్రయత్నించేవాడు. అర్జునుడి గాంధీవానికి అర్థం ఉండేది కాదు. మహాభారతం మొత్తం అర్జునుడు కర్ణుల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అర్జునుణ్ణి లోకైక వీరుడిగా నిలబెట్టడానికే కృష్ణుడు అంత వ్యూహం రచించాడు. కర్ణుడి అన్నయ్యగా పక్కన కూర్చుంటే అర్జునుడి శౌర్యపరాక్రమాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. అసలు రహస్యం. కర్ణుడు పాండవులతో కలిస్తే ధర్మం గెలిచేదా? ఇక్కడే వ్యాసభారతం మనకొక పెద్ద నైతిక ప్రశ్నను విసురుతుంది. కర్ణుడు పాండవుల వైపు వస్తే అది అధర్మమయ్యేది. కర్ణుడిలోని అసురగుణాలు. కర్ణుడు గొప్ప దాతే కావచ్చు, కానీ అతను దుర్యోధనుడి ప్రతి అధర్మాన్ని సమర్థించాడు. శకుని వేసిన ద్యూతక్రీడను సమర్థించాడు. ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రోత్సహించాడు. అభిమన్యుణ్ణి వెనుకనించు పొడిచి చంపే కుట్రలో భాగమయ్యాడు. పాండవుల పవిత్రత దెబ్బతినేది. పాండవులు ధర్మానికి ప్రతీకలు. అంతటి అధర్మాల్లో భాగస్వామి అయిన కర్ణుడు వచ్చి పాండవుల జట్టులో చేరి హస్తినాపురానికి రాజైతే అది ధర్మ సంస్థాపన ఎలా అవుతుంది? అధర్మపరుడైన కర్ణుడికి కృష్ణుడి సింహాసనం ఎలా ఇప్పిస్తాడు? అందుకే కృష్ణుడికి తెలుసు, కర్ణుడు పాండవుల వైపు రాడని. కృష్ణుడు ఆ రాయభారం నడిపింది కేవలం కర్ణుడి మనస్సులో తడబాటు సృష్టించి అతని మానసిక శక్తిని తగ్గించడానికి మాత్రమే. సూర్యపుత్రుడి శాప విముక్తి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కర్ణుడు పూర్వజన్మలో దంభోద్భవుడు అనే సహస్ర కవచ రాక్షసుడు. నరనారాయణులు అంటే ఈ జన్మలో అర్జున కృష్ణులు అతన్ని సంహరిస్తామని శపథం చేశారు. కాబట్టి కర్ణుడు అర్జునుడి చేతిలోనే చావాలి అనేది విధిరాత. ఒకవేళ కర్ణుడు పాండవులతో కలిసుంటే అతనికి ఆ జన్మలో శాప విముక్తి లభించేది కాదు, మళ్లీ జన్మలెత్తాల్సి వచ్చేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.